బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. మీరు నమ్మరు మేడం, నేను ఆ వీక్ లో ఒక 3 days అయితే అన్నం తినలేదు మేడం. భర్తతో శారీరకంగా కలిసేటటువంటి క్రమంలో కూడా వాడి ఆలోచనలే వస్తూ ఉంటాయి. వాడి ఆలోచనలు తప్పుగా వస్తున్నాయి, ఇంకో విధంగా వస్తున్నాయి అనేటటువంటిది పక్కన ఉండేటటువంటి భర్తకు చెప్పుకోలేరు. ఏమనిపిస్తుంది మేడం, మనము మన భార్య ఇప్పుడు అదంటే ఇక తలుచుకుంటేనే నాకు చెప్పనీకి లేదు. పక్కన మన వాళ్ళు వేరేటోళ్ళు ఎవరైనా తట్టుకోగలుగుతాం. తను నాకు చెప్పుకుంటే నిజంగా అప్పుడు బాగా ఎక్కువ కోపం వచ్చేసి నేను వదిలేసుకోవడానికి ఇట్లా కావచ్చు, నాకు తెలియదు. ఇక వాడు ఏంటంటే ఇద్దరిని పావుల కింద వాడుకున్నాడు. అంటే తనకి ఏ మాత్రం భయం లేకుండా మాట్లాడాడు ఆ రోజు మీతో కూడాను. అసలు ఎవడ్రా నువ్వు? మీకేం సంబంధం? ఏ సంబంధం ఉందో లేదో తర్వాత తేల్చుకుందాము. నువ్వు ఎక్కడున్నావు చెప్పు ఫస్ట్. అసలు నువ్వు ఎవడు? అసలు ఏం చేసావు ఈ అమ్మాయితో చిన్నప్పుడు? ఊసలు లెక్క పెట్టలేదు నువ్వు. ఇప్పుడుకొచ్చి మక్కులు ఎరదంటారు. అంటే నేను వాస్తవానికి నిజంగా ఏమనుకున్నానంటే ఇది చాలా కష్టసాధ్యమైనటువంటిదేమో. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రయాణం చాలా సాఫీగా జరిగినటువంటి ప్రయాణం ఈరోజు నా నోటి ద్వారా ఒక వినకూడదు ఏమన్నా అతనికి వినిపించడం వల్ల వాళ్ళిద్దరి మధ్యన వాడు నీ దగ్గరికి వెళ్ళాడా, నువ్వే వాడి దగ్గరికి వెళ్ళాడు, ఇలా అడిగిన మగాళ్ళు కూడా మా దగ్గర చాలా మంది ఉన్నారు. నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. ఏవీసీ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్ అండి. ఈరోజు మనము 114 ఎపిసోడ్లో స్రవంతి అనే ఒక అమ్మాయి ఇష్యూని తీసుకున్నాం. మీరు చాలా పర్సనల్గా తీసుకుని అగ్రెసివ్గా ఖచ్చితంగా ఒక న్యాయం జరిగే వరకు నేను ముందుండి పోరాడతాను, దీనికి ఏం చేయాలో చేస్తాను. మీకు స్టోరీ గుర్తొచ్చుంటుంది. అన్న నాకు మస్తు భయం వేస్తుంది అన్న, జర ఏమనుకోకుండా నన్ను మా ఇంటి దగ్గర దింపేయండి, లేకుంటే ఎక్కడ ఎక్కించుకున్నారు అక్కడనే దింపేసేయండి అని బతికి అన్నారు మేడం. ఏ టైం అమ్మా? ఏ టైం అవుతుంది అప్పుడు? నైట్ 8, 9 అవుతుంది మేడం. సైలెంట్ గా నేను చెప్పినట్టు చేసినావా బతికి ఇంటికి వెళ్తావు, లేకుంటే మాత్రం నీ పని మామూలుగా ఉండదు చూడు అని తీసుకెళ్లి నన్ను లాక్కెళ్ళి ఎలా అంటే అలా నన్ను పాడు చేసేసారు మేడం. తర్వాత పిల్లకి పెళ్ళి అయిపోవటం, కొన్ని రోజుల తర్వాత పెళ్ళైన తర్వాత హస్బెండ్ కి ఫ్రెండ్ అయ్యి, అతను ఆల్రెడీ అతను ఫ్రెండే, ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని టార్చర్ చేయటం చాలా ఎంత అంటే తనకి ఏ మాత్రం భయం లేకుండా మాట్లాడాడు ఆ రోజు మీతో కూడాను. అసలు ఎవడ్రా నువ్వు? మీకేం సంబంధం? ఏ సంబంధం ఉందో లేదో తర్వాత తేల్చుకుందాము. నువ్వు ఎక్కడున్నావు చెప్పు ఫస్ట్. అసలు నువ్వు ఎవడు? అసలు ఏం చేసావు ఈ అమ్మాయితో చిన్నప్పుడు? పర్సనల్ బొక్క ఏంద్రా మాట్లాడేది నువ్వు? నా ఇష్టం సార్. అడవిలో ఉన్నాననుకుంటున్నావా? ఊసలు లెక్క పెట్టలేదు నువ్వు. ఇప్పుడుకొచ్చి మక్కులు ఎరదంటారు. సో నీ సంగతి ఏంటో చూస్తామంటే ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు కదా. పర్సనల్ అన్నాడు. ఏం చేయాలో అది చేశారు మీరు. అయితే స్రవంతి చాలా సంతోషంగా, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అక్క. మీరు సుమన్ టీవీ అండ్ ముఖ్యంగా డాక్టర్ గారు మీరు చేసిన హెల్ప్ నా జీవితంలో నేను మర్చిపోలేను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను మా హస్బెండ్ అనేసి తను మాట్లాడింది నాతో. ఓకే అమ్మా, ఓకే ధైర్యంగా ఉండని చెప్పాను నేను. వాళ్ళ హస్బెండ్ కూడా మీ దగ్గరకు ఒక 2-3 సార్లు వచ్చినట్లున్నారు కదండి. 2-3 times వచ్చాడమ్మా. అంటే నేను వాస్తవానికి నిజంగా ఏమనుకున్నానంటే ఇది చాలా కష్టసాధ్యమైనటువంటిదేమో. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రయాణం చాలా సాఫీగా జరిగినటువంటి ప్రయాణం ఈరోజు నా నోటి ద్వారా ఒక వినకూడదు ఏమన్నా అతనికి వినిపించడం వల్ల వాళ్ళిద్దరి మధ్యన కొత్తగా భేదాభిప్రాయాలు వస్తాయని చెప్పి నేను కింద నుంచి పై వరకు కొద్దిగా వణికా వాస్తవం చెప్పాలంటే. కానీ లవ్లీ బాయ్ ఆ అబ్బాయి కూడా. హ్యాట్స్ ఆఫ్ అండి అతనికి మాత్రం. ఎంత చక్కటి అమ్మాయి అంటే అంత చక్కటి అబ్బాయి అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా సార్ నేను రావటానికైతే భయపడ్డా. ఇదేంటి సుమన్ టీవీ వాళ్ళు పిలిపించడం ఏంటి, నా భార్య గురించి మాట్లాడటం ఏంటి, డాక్టర్ గారు రమ్మంటం ఏంటి, ఏదోరా బాబు ఏది వినకూడదు ఏం వింటాను అనేటప్పుడు ఒక ఫీలింగ్ వచ్చి కూర్చున్న కాసేపటికి నేను చెప్పిన తర్వాత అతను ఆబ్వియస్లీ ఎవరైనా వినకూడదు అలాంటిది విన్నప్పుడు ఏంటి నేనున్నాను కదా, మీ వరకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏంది, నేనున్నాను కదా అనేటటువంటి షాక్ వ్యక్తపరిచినా కూడా చాలా త్వరిగా అతను అది డైజెస్ట్ చేసుకుని వాస్తవానికి ఏంటంటే ఫ్యూచర్ మీ ఇద్దరం ఎలా ప్లాన్ చేసుకుంటే కనుక హ్యాపీగా ఉంటుంది అన్నది ఒకటి అడిగాడు. రెండోది ఏంటంటే కనుక ఇటువంటి సంఘటనలు సమాజంలో జరగకుండా ఉండాలంటే కనుక రాముగా నా పాత్ర ఏంటి అనేటువంటి కూడా అడగటం అనేది ఈ రోజు హర్షించేటటువంటి అంశం. అవునండి, అంతటితో ఆగలేదు కళ్యాణ్ గారు.
జయ గారు ఒక్కసారి మమ్మల్ని పిలిపించండి, మేము ఒక్కసారి సమాజానికి మా వంతుగా మాకు జరిగిన ఇబ్బంది ఇంకా ఏ ఆడపిల్లకి జరగకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి ధైర్యం చేసి మన దాకా వచ్చి మాట్లాడి అనకూడదు కానీ ఆ దరిద్రుడు ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. అసలు విషయం చెప్పలేదు. మీరు మాట్లాడిన దాంతో అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఇది 10 మందికి తెలియాలి. ఆ రోజు నా సమస్యని ఎట్లా 10 మందికి తెలియజేశారో ఇది ఒక 100 మంది కన్నా తెలియాలి. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి, దాంతోపాటు నాలాంటి మగవాళ్ళు కూడా నాకులాగా ఆలోచించాలి అనే ఒక కోణంతో వాళ్ళిద్దరూ కూడా మన స్టూడియోకి వచ్చారు. కళ్యాణ్ గారు కామెంట్స్ అయితే కళ్యాణ్ గారు నాకు గుర్తొచ్చినప్పుడల్లా చూస్తున్నానండి. ఊరికి మచ్చుకొక్క 2 కామెంట్స్ మీకు చదివి వినిపిస్తానండి. ఒక అతను పెట్టాడండి, సార్ ఈ సైకో గాడికి 100% శిక్ష పడాలి. తర్వాత వచ్చేసి ఈ అమ్మాయితో మరో ఇంటర్వ్యూ చేసి ప్రజలందరికీ చూపించండి, ఈ అమ్మాయికి ఏ విధంగా న్యాయం జరిగిందని చెప్పేసి ఆ సైకో వాడికి శిక్ష పడితేనే అందమైన జీవితానికి అర్థం ఉంటుంది. సుమన్ టీవీకి ధన్యవాదాలు. తర్వాత శ్రీవాణి అటండి, డాక్టర్ గారు ఆ శ్యామ్ గారిని వదలకండి, పోలీసులకి అప్పగించండి, దయచేసి వాడి మీద యాక్షన్ తీసుకోండి, వాడికి ఎందుకంత పొగరసలు, ఒరే శ్యామ్ నీకు శిక్ష పడుద్ది, కంగారు పడకు, ఇంకేదో తిట్టారు, స్రవంతిని కాపాడండి. ఇట్లా రకరకాల కామెంట్స్ అండి, రకరకాల కామెంట్స్. రాము ఎలా రియాక్ట్ అవుతాడు అనేది కూడా ఆలోచించినట్టున్నారు కదా. రైట్ సార్, మరి వాళ్ళకి వచ్చేసారు కామెంట్స్, మనం చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్ చాలదేమో. హాయ్ అమ్మా శ్రవంతి. హాయ్ మేడం. నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. రామ్ గారు బాగున్నారా? బాగున్నారండి. కళ్యాణ్ గారు ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు నాకైతే. ఇదేంటంటేనమ్మా, ఒకటి ఇక్కడ ఈ ఎపిసోడ్ ఇలాగా, అంటే దీన్ని ఏంటంటే ఒక సక్సెస్ స్టోరీ ఎపిసోడ్ లా మనం మాట్లాడుకుంటే, ఈ ఎపిసోడ్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయి, శ్రవంతి అండ్ రాము. మీ ఇద్దరు మా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మాకు ధన్యవాదాలు చెప్పటం అనే ఉద్దేశంతో మీరు వచ్చినా కూడా ప్రధానంగా మీరు ఇక్కడ ముందుకు రావడానికి ఏంటంటే సామాజిక అవగాహన కొరకు మీరిద్దరూ ఒక ముందడుగు వేశారు కాబట్టి అది చాలా హర్షించేటటువంటి అంశం. మళ్ళీ ధన్యవాదాలు. కానీ నీ ద్వారా మేము నలుగురికి ఏం చెప్పాలి అని అనుకున్నామంటే, దయచేసి ఇలా నలగద్దు. ఒకప్పుడు మీ తల్లులు ఎవరైతే మీ అమ్మగారు స్టార్టింగ్లో వాళ్ళు చెప్పిన బంగారు తల్లి ఎందుకురా లేనిపోయిన ఎదలతో నోట్లో మనం ఎందుకు పట్టుకుందాం, మన ఊరు మారిపోదాం, ఇల్లు మారిపోదాం అనేటటువంటి ఉద్దేశంతో పెళ్ళి అయ్యేంత వరకు ఇలా నొక్కేస్తారు చూడండి. అటువంటి తల్లులకు కూడా మీలాంటి కూతుర్లు ముందుకొచ్చి చెప్పాలి, అమ్మాయి ఇది కాదు, నేను ఈ తరం స్త్రీ, నేను ఆ తరం అమ్మాయిని కాదు, నాలో ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది, నేను పోరాడతా, వాడిని కటకటాలు వెనకట్లకి ఈడుస్తాను అనేటటువంటి స్థైర్యం అనే దమ్ము ధైర్యం అనేటటువంటిది అందరి ఆడపిల్లకి రావాలి అని చెప్పి ఈరోజు నిన్ను మళ్ళీ ఇక్కడ పిలిచి ఒకసారి మాట్లాడిపించాలి అని అనుకున్నాం. అలాగే రాముతో నేను పిలవటం జరిగిందమ్మా. వెరీ కన్వీనియంట్ అండ్ వెరీ కంఫర్టబుల్ జెంటిల్మెన్. అందరు మగాళ్ళు ఇలా ఉంటారా లేదా అన్నది నాకైతే తెలియదు, కానీ ఇలా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అప్పుడే నీలాంటి స్త్రీలు ఇలా ముందుకొచ్చి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. సో అది ఇంకో అంశం. కాబట్టి మీ ఇద్దరిని పిలిచాను. నువ్వేం ఫీల్ అవుతున్నావు చెప్పమ్మా. నా లైఫ్ లో ఇదొక అద్భుతం అనుకుంటున్నాను సార్. ఎంత బాధనైతే అనుభవించాను, ఇప్పుడు అంత సంతోషంని నిజంగా మీతో పంచుకోవడానికి వచ్చాను సార్. అసలు నాది ఇది నిజమా కళ అనేది నేనే నమ్మలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి నేను పడుతున్న బాధని వేదనని ఇంత సింపుల్ గా సార్ మేడం ఇట్లా ఇంత సాల్వ్ చేశారు. వాడిని నన్ను ఒక మృగంలో నా మీద పడుతున్న ఒక్కడిని మీరు ఇంత పోలీసులకు పట్టించి నాకు ఇంత హెల్ప్ చేశారు. నా తండ్రి అయినా చేశారో లేదో సార్, కానీ మీరు తండ్రి స్థానంలోని నా లైఫ్ ని నిలబెట్టారు సార్. నేను చావా బ్రతుకా అని ఉన్న ఒక్క చిన్న సిచ్యువేషన్ లో మీరు వద్దమ్మా అలాంటి డిసిషన్ తీసుకోవద్దు, నీకు బ్రతుకుంది, నీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది అని నన్ను ఎంత చెప్పారు మీరు ఇంటి దగ్గరకు. నేను మీకు ఫోన్ పెట్టేశాక కూడా చాలా ఏడ్చాను మేడం. వాడేమన్నా వస్తాడేమో, మీరు రియాక్ట్ అవుతారా లేదా, మీరు మాట్లాడాక ఎంతవరకు నిజం భయం అయింది మేడం. అసలు అంతే ఒక్క ఫోన్ కాల్ తో మీరు ఇంత రియాక్ట్ అవుతారు అనుకోలేదు. నేను చాలా ఏడ్చాను ఇంట్లో కూర్చుని. అయ్యో మళ్ళీ ఇది మా ఆయనకి తెలిస్తే వాడు వెళ్ళి మా ఆయనకి చెప్పేస్తాడేమో, ఆయన వచ్చి ఎలా నన్ను ఇన్ని రోజులు నిలబెట్టుకున్న నమ్మకం పోతుందేమో, నువ్వు నాకు ఇన్ని రోజులు దాచిపెట్టినవు ఇలాంటి నిజాన్ని, నా దగ్గర ఉన్న నమ్మకం పోగొట్టుకున్నా అని ఎలా అంటాడని అదొక చాలా మెంటల్ కండిషన్కి వెళ్ళిపోయా. మీరు నమ్మరు మేడం, నేను ఆ వీక్ లో ఒక 3 days అయితే అన్నం తినలేదు మేడం. అంతా ఏడ్చుకుంటా ఉన్నాను. కానీ మీరు ఫోన్ చేశాక ఒక్క 1 hour వితిన్ 1 hour లోనే ఎంత రెస్పాన్స్ అయ్యారు, నాకు లైఫ్ మళ్ళీ తిరిగి ఇచ్చేసారు మేడం. నేను నమ్మలేకపోయాను మేడం. మీరు వచ్చి డోర్ కొడుతుంటే కూడా నాకు భయం, చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి.
లోపలికి వెళ్ళి దాక్కునే అంత వెళ్ళిపోయాను మేడం. మేము సుమన్ టీవీ నుంచి వచ్చాం అనగానే నాకు అసలు ఎక్కలేని రెక్కలు వచ్చేసినట్టు అనిపించింది. మేమే అనుకున్నామా లేదంటే శ్యామ్ గారు సుమన్ టీవీ అని చెప్పుకుని వచ్చాడు అనుకున్నావా? ఆ భయం వేసిందా? అంటే భయం వేసింది సార్. ఫస్ట్ డోర్ కొట్టగానే అసలు చేతులు కాళ్ళు వణికిపోయాయి. వాడు శ్యామ్ వచ్చాడా లేకుంటే వాడు మా ఆయనకి చెప్తే ఆయన గబన కోపంతో వచ్చాడా లేకుంటే ఇంకెవరైనా, అట్లా ఒక భయం అనేది మొత్తం చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. అసలు నాకు మొత్తం చెమటలు పట్టేసి ఏం చేయాలో అసలు ఏం అర్థం కాలేదు మేడం. ఈ టెన్షన్ నుంచి బయట పడిపోతానా, నా లైఫ్ ఇంకా నాకు ఉంటుందా, ఇక ఈ బాధలన్నీ ఉండవా అన్నట్టు ఒక మనసులోనే మీ ముందు అందరి ముందు కూర్చొని మాట్లాడుకుంటూనే. ఇప్పుడు దాదాపు 100కి పైన ఎపిసోడ్లు చేశాము. ప్రతి చోట కూడా డాక్టర్ గారు చెప్తారు ఆడపిల్లలు ముందుకు రావాలి, భర్తలు చేసే తప్పులు కానీ వాళ్ళు పడే ఇబ్బందులు కానీ ముందుకొచ్చి మాట్లాడండి అమ్మా, మీరు ఫస్టే మాట్లాడితే సమస్య ఇంత దాకా రాదని. దాదాపుగా ప్రతి 2 ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్ ఆయన అదే మాట చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటేనమ్మా శ్రవంతి, ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏమైందంటే నీకెందుకు ఇంకా సందిగ్ధ పరిస్థితులు వెళ్ళిపోయిందంటే చాలా మంది ఆడపిల్లలు ఇది ఉండదమ్మా, నీకు జరగటం వల్ల ఇది నువ్వు బయటకు వచ్చావు. నీది ఫేజ్ 2 సెకండ్ ఎపిసోడ్ ఇది నీకు మొదలైంది. అప్పుడు అలా చేసిన వాడు మళ్ళీ మీ భర్త యొక్క ఫ్రెండ్ రూపాన్న మీ ఇంట్లోకి రావటం అనేటటువంటిది నరకం. అది నువ్వు చూసి చాలా మంది ఆడపిల్లలు ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి, సరే ఏదో అయిపోయింది అనేటటువంటి దాంతో క్లోజ్ చేసి పెళ్లి చేసేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళిపోతారు. PTSD వస్తుంది. అంటే PTSD అంటే ఏంటంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అని వస్తూ ఉంటాయి అనమాట. అది మన ఇండివిజువల్ మెంటాలిటీస్ బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఆడపిల్లలు అది మర్చిపోగలరు, అది అదృష్టం ఉంటే కనుక మర్చిపోరు. కొంతమందికి PTSD వస్తాయి అంటే కాన్స్టెంట్గా అవే ఇమేజెస్, అవే పిక్చర్స్, అవే ఆలోచనలు, భర్తతో శారీరకంగా కలిసేటటువంటి క్రమంలో కూడా వాడి ఆలోచనలే వస్తూ ఉంటాయి. వాడి ఆలోచనలు తప్పుగా వస్తున్నాయి, ఇంకో విధంగా వస్తున్నాయి అనేటటువంటిది పక్కన ఉండేటటువంటి భర్తకు చెప్పుకోలేరు. ఎందుకంటే భర్త ఎలా రియాక్ట్ అవుతాడు, అందరూ రాములా రియాక్ట్ అవుతారా లేదా అనేది తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి సందిగ్ధంలో ఉండి సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. నువ్వు కూడా మా దగ్గరకు వచ్చి ఉండేవాడు కాదు. వాడు సెకండ్ ఫేజ్ లో వచ్చి రాము స్నేహితుడుగా వచ్చి మీ ఇంట్లో మళ్ళీ దూరి నిన్ను థ్రెట్ చేయకపోతే నువ్వు మా దగ్గరికి ఎందుకు వస్తావు? కథ ఎప్పుడో కంచికి చేరింది కదా, ఇప్పుడు ఎందుకు ఆ గొడవని మర్చిపోయి ఉండేదని. నేనేమంటున్నానంటే స్రవంతి లాగా జీవితంలోకి సెకండ్ టైం శ్యామ్ అనే వ్యక్తులు ఎంటర్ అయినప్పుడు ఇలా రావటం కాదు, ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పుడే తేల్చుకోండి. అప్పుడు తేల్చుకోలేకపోతే త్వరలో అన్న తేల్చుకోండి. ఎందుకంటే ఇది కేవలం మీ జీవితానికి సంబంధించినటువంటిది కాదు, మీలాంటి ఆడపిల్లలు ఎంతో మందికి మీరు ప్రాణం పోసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ విధంగా అందరూ ఆడపిల్లలు, నా గురించి కాదు, నా గురించి అనుకుంటే ఏమనుకుంటారు, నాకు పెళ్ళి అవ్వాలి, మా అమ్మ పరువు, మా కుటుంబ సభ్యులు ఏదో అనుకుంటారు. ఈ విధంగా మనం కప్పేసుకుంటాం. కాదు, నాలాంటి ఆడపిల్లలు అక్కడి వరకు మానభంగం చేశాడా, లేదంటే మానభంగం చేసి ఎంతమందిని ప్రాణాలు తీశాడో ఆ ఎదవ అనేటటువంటి ఆలోచనతో మీలాంటి ఆడపిల్లలు ముందుకు వస్తే కనుక, సమైక్యంగా ముందుకు వస్తే కనుక, అమ్మని నాన్ని భర్తని అందరినీ పక్కన పెట్టి ముందుకు వస్తే కనుక గోప్యంగా మీ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి శిక్ష పడుతుంది. అలాంటి వాళ్ళకి శిక్ష పడిందని 10 పేపర్లో ఇలాంటి న్యూస్ ఛానల్లో వస్తుంది. అప్పుడు అలాంటి వాళ్ళలో ట్రీట్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అనమాట. ఎవడు కాడు అక్కడికి ఆగిపోతాడు అనమాట. కరెక్ట్ అండి. అసలు ఇక్కడ మనం రాము గారిని మాత్రం ప్రత్యేకించి అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. రాము గారు, అసలు మీకు అంటే ఎప్పుడు తెలిసింది, మీ రియాక్షన్ అసలు ఏ విధంగా ఉందండి? అంటే నాకంటే నేను జాబ్ చేస్తున్నాను, చేసేటప్పుడు సడన్ గా ఫోన్ వచ్చింది. ఎవరో ఫోన్ అని లేపితే నేను సుమన్ టీవీ నుంచి అన్నారు. సుమన్ టీవీ నుంచి నాకెందుకు ఫోన్ చేస్తారు మీరంటే, ఇట్లా సారు కలవమన్నారు, డాక్టర్ గారు కలవమన్నారు మీరంటే నాకు అర్థం కాలేదు. నన్ను ఎందుకు కలవమంటారు, అసలు నాతో వాళ్ళకేం పని అంటే, ఒకసారి వచ్చి కలవండి మీతో పని ఉందంటే సర్లే అని వెళ్ళాను. సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూర్చోమన్నారు. కూర్చోమని నేను ఒకటి చెప్తా, కంగారు పడకు అని. నాకు ఫస్ట్ చెప్పేటప్పుడు అర్థం కాలేదు, నాకెందుకు చెప్తారు ఈయన, నాతో ఏం పని ఉంది, నేను ఎప్పుడు చూడలేక టీవీ, ఇప్పుడు మొబైల్లో చూస్తాం మేము అంతే, మిమ్మల్ని టీవీలలో మొబైల్లో చూసుడు తప్పించి డైరెక్ట్ చూసింది లేదు. ఇక సారు మెల్లగా చెప్పుడు స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేయగానే ఫస్ట్లో నాకు ఏమనిపిస్తుంది మేడం, మన భార్య ఇప్పుడు అదంటే ఇక తలుచుకుంటేనే నాకు చెప్పనీకి లేదు. అంతే అంతే వదిలేసేయండి, ఆ ఘట్టం వదిలేద్దాం. అసలుంటిది ఫస్ట్ అనుకోలేదు. నాతో చాలాసేపు కూర్చుండు సారు. ఆయన సార్ చెప్తున్న కొద్దీ నాకు ఇక అప్పుడు అనిపిస్తుంది, కరెక్టే జరిగిపోయింది, దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి, ఇప్పుడు నా పరిస్థితి వేరుంది, నాకు పిల్ల ఉంది, నాకు పాప ఉంది, నా పాపతో నేను సంతోషంగా ఉన్నా, నేను ఇట్లున్నా కదా, ఇట్లా బతుకుతా కదా అని చెప్తే, సరే నీకు ఒక్కసారికి అయిపోదు, ఇంకా 2 సార్లు 2-3 సార్లు నీకు చెప్తాను, అప్పుడు బాగా తెలుస్తుంది అన్నారు. సరే 2-3 సార్లు అన్నారు కదా అని చెప్పి 2-3 సార్లు వెళ్తే అప్పుడు ఇంకా ఫస్ట్లో అంత డౌట్ ఉంది, నాకు డౌట్ లేదని చెప్పాను ఫస్ట్ సెక్షన్లో.
ఉన్నది వెళ్ళినా నేను కూడా కొద్దిగా అంటే ఆమెతో ఏంటి ఇట్లా జరిగింది అన్న ఒక ఇది అట్లా ఆలోచన ఉంటది కదా మేడం. మనం ఏం పెద్ద అది కాదు కదా, మన భార్య అన్నప్పుడు ఎట్లుంటది, పక్కన మన వాళ్ళు వేరేటోళ్ళు ఎవరైనా తట్టుకోగలుగుతాం. సొంత భార్య అనేసరికి తట్టుకోలేం. కరెక్ట్. దాని గురించి నేను ఆలోచించుకుంటా తనతో కూడా మాట్లాడలే. సార్తో 2-3 సార్లు కలిసినాక అప్పుడు అంత తీపోయింది, మొత్తం బ్రెయిన్ల నుంచి దమాకులో ఉన్నదంతా రాము నాకు క్లియర్గా లేదు. అప్పుడు నువ్వు తను నీకు చెప్పలేదని ఎక్కువ బాధపడ్డావా, లేదంటే తనకి ఇలా జరిగింది అని బాధపడ్డావా? ఈ రెండిట్లో ఏదో ఎక్కువగా అనిపించిందండి నాకు, చెప్పలేదు అని కూడా. అవును సార్, ఎందుకంటే పెళ్ళైన కొన్ని రోజుల వరకు మేము గెలవలేదు సార్. తను నాతో కూడా సరిగ్గా లేదు. నేను మా అత్తమ్మని అడిగిన, ఏంది అత్తమ్మ మరి పెళ్ళయింది, ఆ పాప ఏమో అతను వస్తలేదు అంటే, ఇక చిన్నపిల్లగా అయ్యా జర చూసుకో, నువ్వు అడ్జస్ట్ చేసుకో అన్నది. ఇక నేను కూడా తనకు నాకు ఏజ్ గ్యాప్ ఉంది, సర్లే అడ్జస్ట్ అవుదాం అని చెప్పి ఉన్నాను. తర్వాత మేము మంచిగా క్లోజ్ అయినాం. ఇక కాలం గడుస్తున్న కొద్దీ తను నాకు బాగా కనెక్ట్ అయిపోయినాం, ఇద్దరం కనెక్ట్ అయిపోయినాం. మాకు పాప హ్యాపీగా ఉంది. నాకు సంతోషం ఎక్కువ అయిపోయింది. అంటే తను ప్రతి విషయం నాతో చెప్పేది. ఇక ఈ విషయం నాకెందుకు చెప్పలే అంటే, ఇక ఫస్ట్ బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది, కోపం కూడా వచ్చింది. చెప్పాలి కదా అంటే, మీరు ఎవరో సార్, మీరు మీరు ఎవరికో చెప్పింది నాకెందుకు చెప్పలే అనిపించింది. మీరు మాట్లాడుతూ అప్పుడు అర్థమైంది, కరెక్టేలే. తను నాకు చెప్పుంటే నిజంగా అప్పుడు బాగా ఎక్కువ కోపం వచ్చేసి నేను వదిలేసుకోవడానికి ఇట్లా కావచ్చు, నాకు తెలియదు. ఇక ఎందుకంటే తను చెప్పడం వల్ల మనకు ఒకటేసారి ఏమైపోతుందంటే, ఇక వేరే ఆలోచనలు వస్తాయి కదా సార్ సడన్గా ఉన్నది. ఇక మీరు చెప్తున్న కొద్దీ, మీరు చెప్పే విధానము, మీరు నాకు విడవలసిన విధానం అన్ని చూస్తుండే నాకు అప్పుడు కన్విన్స్ అయిపోయినా నేను. అంటే రాము ఏమైందంటే, తను చెప్పకపోవటానికి కారణం అది ఇంతకుముందు మనం సెషన్స్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. తనకి చెప్పకపోవటానికి ప్రధానమైనటువంటి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కనుక తల్లి ప్రధానమైనటువంటి వ్యక్తి, ఎవరైతే చిన్నప్పుడు తను చెప్పాలి అనుకున్న ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళేటటువంటి ఒక వ్యక్తి, ఒక ఆడపిల్లకి తన జీవితంలో ఉందంటే తల్లి. ఆ తల్లికి చెప్పినప్పుడు తల్లి ఏం చేసింది, వద్దులే అమ్మ, తీయమ్మ, పక్కన పెట్టమ్మా, మనం చెప్పుకున్న కారణాలకు పక్కన పెట్టింది. ఈరోజు 2 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి భర్త ఏ స్థాయిలో అర్థం చేసుకుంటాడు? ప్రధానంగా ఒక ఆడపిల్లకు ఉండేటటువంటి భయం అదే. అమ్మో అర్థం చేసుకుంటాడేమో, వాడు నీ దగ్గరికి వెళ్ళాడా, నువ్వే వాడి దగ్గరికి వెళ్ళాడు. ఇలా అడిగిన మగాళ్ళు కూడా మా దగ్గర చాలామంది ఉన్నారు. అందరూ అన్నట్లే మేము చేసినటువంటి ఇన్ని శతకోటి ఇందులో చాలామంది మగాళ్ళు అంటే, ఏమే నాకెందుకు చెప్పలే అంటే ఇప్పటికీ కూడా నడుస్తుందా కదా, ఇలా మాట్లాడినటువంటి మళ్ళీ. ఇప్పుడు అలా జరుగుతుంటే కనుక ఈ అమ్మాయి ఇంకా బ్రతుకున్న వేస్ట్ అనే పరిస్థితి పుణ్యమే గారం జల్లినట్టు అనిపిస్తుంది. ఇది ప్రధానమైనటువంటి అర్థం. రెండోది ఏంటంటే అభద్రత. ఇంత చక్కగా సాఫీగా నడిచేటటువంటి ఈ జీవితాన్ని ఈరోజు అనవసరంగా ఈ పొల్ల పెట్టుకున్న జీవితంతో చెడగొట్టుకుంటామో, వాడితోనే లెక్క తేల్చుకుందాం అని చెప్పి వాడితో సంభాషణ మొదలుపెట్టింది. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఊరికే మన ప్రేక్షకుల గురించి మన సంభాషణలో ఏమేమి మాట్లాడుకున్నాం అని చెప్తాను. వాడితో మాట్లాడింది. వాడు ఏంటంటే ఈ అమ్మాయి అడుక్కోవటం మొదలుపెట్టింది. అరే నేను లోపలేస్తాను రా, మక్కలు ఎరగదంతాను, కాళ్ళు చేతులు ఎరగొడతాను, నా భర్తకు చెప్పి నీ మెడకు వస్తా అని అన్నంటే, అతను బెదిరించడం కూడా అదే కదా కళ్యాణ్ గారు. డాక్టర్ గారు ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, మాట్లాడితే నువ్వు ఏం చేస్తావు, మళ్ళీ నా దగ్గరకు వస్తావా, నీ భర్తకు చెప్పమంటావా? తన మాటలు కూడా పదే పదే ఇవే ఉన్నాయి రాము. దాంతో ఆ అమ్మాయి పాపం భయపడిపోయింది. మీకు చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందో ఆ సందిగ్ధంలోకి వెళ్ళిపోయింది కదా కళ్యాణ్ గారు. వాస్తవానికి ఏంటంటే ఆ అమ్మాయి అసలైన నరకం ఎప్పుడు చూసిందో తెలుసా రాము? మేము ఫోన్ కాల్ పెట్టేసి కట్ చేసినప్పుడు ఆ అమ్మాయికి ఒక 2 to 3 hours మధ్యలో గ్యాప్ వచ్చింది. 1.5 hour గ్యాప్ ఎంతో అనుకుంటా. ఆ టైంలో ఎవడొచ్చి ముందు తలుపు కొడతాడు? పోలీసులు కొడతారా, శ్యామ్ గారు కొడతాడా, మీరు కొడతారా, సుమన్ టీవీ వాళ్ళు కొడతారు? ఈ సందిగ్ధ పరిస్థితి ఒక నరకయాతను అనుభవించుంటుంది ఆ అమ్మాయి ఇటువంటి పరిస్థితులు. కాబట్టి నేను మొన్న చెప్పిన వాటి మళ్ళీ మేము ఈరోజు తిరిగి చెప్తున్నాను మీకు. మీ వరకు చెప్పకపోవటానికి కూడా ఈ ప్రేమని, ఈ పెళ్లిని కాపాడాలనేటటువంటి ఉద్దేశమే కానీ మీ దగ్గర సీక్రెట్ పెట్టాలని కాదు. ఇక్కడ కూర్చున్న స్థానంలో ఏమన్నా ఆడపిల్లలు కదలండి, ముందుకెళ్ళండి, చెప్పండి అని అంటాం. కానీ ఆడపిల్ల యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే పరిణామాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు, అభద్రత ఎక్కువ ఉంటుంది, ప్రతిదీ కాపాడాలని అనుకుంటారు. బంధాన్ని కాపాడాలి, తల్లిని కాపాడాలి, కుటుంబాన్ని కాపాడాలి, పరువుని కాపాడాలి. ఇవన్నీ కాపాడాలనేటటువంటి ప్రయత్నంలో ఏంటంటే వాళ్ళు దహించిపోవటానికన్నా రెడీగా ఉంటారు. కానీ గొంతిప్పికి మాట్లాడరు. అలా గొంతిప్పి మాట్లాడకపోవటం లాంటిది శ్యామ్ లాంటి వాడికి బలమైనటువంటి ఇదై ఉంటుంది. తర్వాత ఎవరో 3-4 వచ్చారని చెప్పారు. అవునండి. తను మనం కేసు ఫైల్ చేసిన తర్వాత ఒక 3-4 ఆడపిల్లలు వచ్చారండి పేరెంట్స్. మన ఎపిసోడ్ చూసాక, మనం ఇట్లా చేస్తున్నామని తెలిసాక నాకు ఫోన్ చేశారు. జయ గారు మా ఇంట్లో కూడా ఇలాంటి ఒక ఇష్యూ ఉంది, మా పాపకు కూడా ఇట్లా జరిగింది, మా వాళ్ళకి కూడా ఇట్లా జరిగింది, మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు అని. ఇదండి పరిస్థితి, మేము స్టేషన్ దాకా వెళ్ళాం, కేసు ఫైల్ చేసామన్నవి ఇమీడియట్గా వచ్చి వాళ్ళు కూడా చెప్పారండి. దాంతో చాలా బలంగా ఉండటం, కేసు పెట్టడం అంతా జరిగిపోయింది. వెరీ గుడ్.
అసలు ముందు అంటే ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళకు కూడా ఇప్పుడు చూడండి, తను వచ్చింది చెప్పింది, తన పేరు కానీ తన పేరును మార్చాం, తనెవరో ఎవరికి తెలియదు. ముఖ్యంగా భయపడేది ఇదే కదా కళ్యాణ్ గారు. అంతే. ఎప్పుడు అంటే మనల్ని రివీల్ చేస్తారేమో, సమాజానికి మనం తెలిసిపోతామేమో, అవును. మిగతా సమాజంలో కానీ బంధువుల్లో ముఖ్యంగా ఆలోచించేది ఇదేనండి, చుట్టాల్లో బంధువుల్లో సమాజంలో నేనేమైపోతానని. సో తను ఎక్కడా రివీల్ కాలేదు, సమాజానికి జరగాల్సిన మేలు ఆటోమేటిక్గా జరిగిపోయింది. ముందుకు రావటం అనేది చాలా ఇంపార్టెంట్. నా సెషన్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు ఏమన్నా మాట్లాడుకున్నారా రాము ఇంటికి వెళ్ళిన తర్వాత? అంటే ఏమని అడిగా ఫస్ట్ క్వశ్చన్, తను ఏమని అడిగా? నేను ఇక అంటే ఆ విషయం తీయొద్దని మీరు చెప్పారు. అసలు విషయాలు మళ్ళీ మాట్లాడుకోకండి, చెడు విషయాలు అవి ఎందుకు అంటే ఇక నేను అప్పటి నుంచి ఇక మానేసినాను. అవి మానేయకుండా ఇక మేము మళ్ళీ సినిమా పోడు. కానీ స్రవంతికి తెలుసు కదా మీరు నా దగ్గరికి వచ్చాను, స్రవంతి ఏం అడగలేదా? అంటే ఒక్కసారి సార్ ఫస్ట్ వచ్చి నువ్వు నా దగ్గర ఏమైనా దాచిపెట్టావా అని అడిగారు. అడిగితే నాకు ఏం చెప్పాలి అర్థం కాక నేను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాక మళ్ళా తర్వాత వచ్చాక నువ్వు ఏమన్నా దాచిపెట్టినా ఏదన్నా నీ లైఫ్లో జరిగిన దాన్ని వదిలేసి, నేనున్నా నీకు, వదిలేసి అసలు నీ లైఫ్ లో వెనకాల ఏమున్నదో అదంతా మర్చిపో, ముందు నేనున్నాను నీకు చాలు, ఇంకా ఏమనేది వద్దు. నీ బాధ ఉందా, ఏడుపు ఉందా, అదంతా వదిలేసే, అదంతా నాకు ఇచ్చేసే, నా సంతోషాన్ని అంతా నువ్వు తీసుకో. జరిగింది జరిగిపోయింది, అట్లా జరిగిపోయింది. ఎంత చెప్పారంటే అసలు సార్ ఏం చెప్పారు, ఎట్లా చెప్పి మనసు మార్చారు నాకు అసలు అర్థం కాలేదు మేడం. నేను ఎంత టెన్షన్ పడ్డానంటే ఆయన దగ్గర ఎక్కడ నమ్మకం కోల్పోతానో, నన్ను ఎక్కడ అనుమానిస్తాడో అనుకున్నాను. కానీ అసలు సార్ ఏం చెప్పారో, ఏం మ్యాజిక్ చేశారో నాకు అర్థం కాలేదు మేడం. అసలు నా దగ్గర ఆ టాపిక్ ఇంతవరకు మళ్ళీ రానివ్వలేదు. అంటే అది నాదేం కాదమ్మా స్రవంతి. బేసికలీ ఏంటంటే ఏ మంచితనాన్ని అయితే కనుక శ్యామ్ గారు క్యాష్ చేసుకున్నాడో, మళ్ళీ చెప్తున్నాను, వాడు ఏంటంటే ఇద్దరిని పావుల కింద వాడుకున్నాడు. గొంతిప్పి మాట్లాడలేనటువంటి భార్య, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి స్నేహితుడు స్రవంతి, చిన్నప్పటి నుంచి గొంతిప్పి మాట్లాడలేకపోతుంది. చిన్నప్పటి నుంచి రాము అనేటటువంటి ఒక మంచి బాలుడు, మంచి స్నేహితుడు. సో దీన్ని వాడు క్యాష్ చేసుకున్నాడు. అదే మంచితనం ఈరోజు నాకు ఉపయోగపడింది. అంటే రాముకు 2 ముక్కల మాటలు 2 సెషన్స్లు, నాకు ఇదే 10-15 సెషన్లు పట్టుండేవో ఆ మనిషిలో ఆ ఆలోచన తీసేయటానికి. ఎందుకంటే చాలామంది మగవాళ్ళలో వచ్చేటటువంటిది ఏంటంటే ఒక పక్క నుంచి నా భార్యకి ఇంత అన్యాయం జరిగిందా అనేటటువంటి బాధతో పాటు నా భార్యని నేను కాదా మొదటి వ్యక్తి అనేటటువంటి ఫీలింగ్ కూడా ఒక మేల్ ఈగో అనేటటువంటి ఒక ఓది. కానీ రాము అలా చూడలే. దిస్ ఇస్ పాస్ట్. ఇష్టం లేనటువంటి శరీరాలు కలవటంలో తప్పులేదు, తనకి ఇష్టం లేదు, వాడు బలవంతం చేశాడు అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఆ అబ్బాయిలో ఆల్రెడీ ఉందో, ద సో కాల్డ్ మంచితనం అనేది, అది నాకు ఈజీ అయింది. అంతేగాని ఇక్కడ నా గొప్పతనం ఏం లేదమ్మా. నేను ఆ 2 మాటలు చెప్పాను. ఆ మాట అనొద్దు కళ్యాణ్ గారు, ఎందుకంటే నేను చాలా ఎపిసోడ్స్లో చెప్తూ ఉంటాను శ్రవంతి, మీరు అందమైన జీవితం కనుక లేకపోతే చూసే ఆడియన్స్కి కూడా తెలుస్తుంది. మీరు ముందు ఒక సెషన్కి వెళ్ళండి, అసలు డాక్టర్ గారితో మీరు ముందు మాట్లాడండి అనే మాట నేను దాదాపుగా ప్రతి ఎపిసోడ్లో చెప్తూనే ఉంటా. ఎందుకంటే ఆయన ఇక్కడ మాట్లాడేది వేరు, కెమెరాస్ ముందు మాట్లాడేది వేరు. కొంత కటువుగా మాట్లాడొచ్చు, కొంత తిట్టొచ్చు, కొంత బుజ్జగించవచ్చు. కానీ వన్స్ సెషన్కి వెళ్ళినాక మనం ఒక ఆలోచనతో వెళ్తాము, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడాక ఒక అరగంటో గంటో పూర్తిగా మన ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది. అదే కళ్యాణ్ గారు నిజం చెప్పాలంటే. అందుకు నేను ఖచ్చితంగా రాము గారిని మీరు మాట్లాడండి అని ప్రతిసారి చెప్తూ ఉంటా. మాట ఎంత పదునైందో తెలుసా? నిజం మేడం, చాలా బలమైంది కూడా. నేను చేసింది ఒక ఫోన్ కాల్ మేడం, నాకు సార్ నా లైఫ్ ని నాకు గిఫ్ట్ ఇచ్చారు. నిజంగా మేడం, సూపర్. అసలు నేను ఇలాంటి ఒక రోజు అసలు ఎప్పుడు ఇమాజిన్ చేసుకోలేదు మేడం. నాకు ఇంత సంతోషంగా కూర్చునే రోజంటూ నాకు ఉంటుందా అని నేను ఎప్పుడు అనుకోలేదు మేడం. సరే నా భర్తతో ఇలా బాగుంది అని పాస్ వదిలేద్దాం అనుకున్నా, కానీ వాడు వచ్చి మళ్ళీ నా లైఫ్లోకి నాకు ఇంకా అంతకంతా నరకం చూపించాడంటే నేను నిజంగా మేడం ఎన్నో రోజులు ఆ నరకంతోనే భరించాను మేడం. కానీ సార్కి చేసిన ఒక్క ఫోన్ కాల్ నా లైఫ్ ని ఇంత మార్చేసిందని నేను అనుకోలేదు. కానీ సార్ నాకు మేము 10th బ్యాచ్ అంతా కలిసినప్పుడు అందరు పొజిషన్ ఎట్లున్నాయని చూస్తే వాడి పొజిషన్ అప్పటి నుంచి అట్నే ఉన్నాడు. 10th తర్వాత ఫెయిల్ అయ్యిండు, అదే ఆట పట్టుకుని నడుపుతుండు, అట్నే జీవనాన్ని జాయిస్తుండు వాడు. అరేరా ఇప్పుడు మేమందరం చూడు నీకు బట్టలు కూడా మంచిగా ఉన్నాయి అన్నది అని బాగాలేదని చెప్పి నేను నన్ను తీసుకుపోతా, నాకు తెలిసిన ఒక కంపెనీ ఉంది, కంపెనీలో పెట్టిస్తా అని చెప్పి నా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చెల్లెమ్మ నడు నాకు అర్థం కాలేదు సార్. ఇంకోటి కూడా వాడు వచ్చిన తర్వాత నాకు లెటర్స్ వచ్చినాయి, నాకు ఇంకా అప్పటికి ఇంకా అర్థం కాలేదు. కరెక్ట్ అండి. వాడు అంత ముందుకు నాకు ఈ జరిగిన ఇంత పెళ్ళి నాకు పిల్లలు పుట్టిన ఇప్పుడు ఏం రాలేదు, వాడు వచ్చిన తర్వాత లెటర్స్ వచ్చినాయి కూడా. అప్పటికి కూడా నాకేం అర్థం కాలేదు. నేను కూడా మళ్ళీ వెళ్ళి ఆడికే చెప్పిన, నేను
అరే ఎందుకంటే వాడి సలహా తీసుకున్నాను, వాడి దగ్గర తీసుకున్నాం. మళ్ళీ నేను వాడి దగ్గర అడిగితే వాడు చెప్పింది వాడేమో మళ్ళీ నెగిటివ్ ఒక నెక్కిచ్చింది నాకు. అప్పటికి కూడా అర్థం కాలేదు వీడు చెప్తుంది కరెక్టే అని నేను అనుకున్నా. ఇక మీరు చెప్పినాక నాకు అసలు మనుషులను నమ్మాలనా వద్దా, అమ్మ ఏం రాబోయ్ ఆనికి మంచి ఏనికి పోతే వాడు నల్లేను మళ్ళీ నాకే ఎసరు పెట్టిండు. అప్పుడంటే తెలియకుండా జరిగింది అనుకోవచ్చు. ఇప్పుడు నా పిల్లమని తెలిసినాక కూడా మళ్ళీ దాన్ని ఎమ్మడ పడుతుందంటే ఇక నాకు ఎంత కోపం వస్తుందంటే, ఇప్పుడు వాని పేరు అందుకే చెప్తలేను, వాని పేరు కూడా చెప్పాలంటే కూడా నాకు కోపం ఉంది. ఇప్పుడు నా ఇంటికి చాలా మంది నా ఫ్రెండ్స్ వచ్చారు పెళ్ళైనాక, వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినాయి, అన్ని వచ్చిపోయారు. తను అప్పట్లో మంచిగా ఉండేది, ఈడొచ్చిపోయిన తర్వాతనే మీరు అప్పుడు చెప్పిన తర్వాత అన్ని నేను తెచ్చుకుంటున్నా. అప్పటి నుంచి తను డల్ అయిపోవడం స్టార్ట్ అయింది. అరే ఎందుకు అవుతుంది ఇట్లా, ఏమైంది మళ్ళీ పిల్లకు గిట్ల ఎందుకు అవుతుంది నాకు అర్థం అవుతలేదు అని నేను నాలో నేనే అనుకున్నా. ఇక 2 సార్లు అడిగినా ఉండవటలేక, లెటర్లు వచ్చినాయి కదా, లెటర్లు వచ్చినప్పుడు ఏమైనా దాస్తున్నాను నా దగ్గర, ఇంకేమైనా ఉందా విషయం చెప్పు జరా అని అన్నా. ఇక అప్పటికీ ఆమె ఏం చెప్పలేదు. ఇక మీరు చెప్పినాక అప్పుడు నాకు అన్ని క్లారిటీ వచ్చింది, మొత్తం ఏం జరిగింది ఎట్లా జరిగింది ఇవన్నీ క్లారిటీ వచ్చినాయి. అందుకే సార్ ఇక ఈ మధ్యన మంచి చేయనికి పోతే చెడెదిరినట్టు, ఇక ఓన్కో సహాయం చేయనికి పోతే వాళ్ళ వాడే నా ఇంట్లో ఎసరు పెట్టుడు. ఇక నాకు ఇది నచ్చక అసలు ఇప్పుడు కొందరితో మాట్లాడాలంటే కూడా మాట్లాడబుద్ధి అవుతలేదు. అట్లా ఏం కాదండి, అందరూ ఇప్పుడు మీలాంటి మంచోళ్ళు లేరు, అంతే. అందరూ ఒకలాగా ఉండరు, అందరూ అంటే అంతే కదా కళ్యాణ్ గారు. మంచి ఉంటుంది చెడు ఉంటుంది, మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండటమే. మా మెసేజ్ కంటే శ్రవంతి, నువ్వు సమాజానికి, మన సుమన్ టీవీ ప్రేక్షకులు కావనియండి అందరికీ కూడా ఏ మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నావు అమ్మా? ఒక ఆడపిల్ల ఇలా నలిగిపోయే పరిస్థితి దాకా వస్తే అంత కష్టం పడే కన్నా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడమో, లేదంటే ఇప్పుడు ఉన్నారు కదా అట్లా అందరికి చెప్పడం ఏదో ఒకటి, కానీ బయటికి రావాలి మేడం, బయటికి రావాలి, నలిగిపోకూడదు. అది నరకం మేడం, నేను చూసాను, అది నరకం. అని బయటికి వచ్చి చెప్తే మేడం ఏదో ఒకటి తేలిపోతుంది, బ్రతుకా కాదని. కానీ అటు ఇటు కాకుండా ఆ నరకంలో ఉండడం మాత్రం అసలు భరించలేంది మేడం. అందుకని నేను చెప్తాను రాము ప్లీజ్. ప్రతి ఆడపిల్ల బయటకు వచ్చి చెప్పాలంటే ఫస్ట్ ఇంట్లో మొగుడైనా తండ్రి అయినా అన్నైనా అలా ఆడపిల్లలకు ధైర్యం ఇవ్వాలి. మీరు ఏంటంటే మీకు ఏం జరిగినా ఫస్ట్ మాకు చెప్పుకోరు అన్నట్టు ధైర్యం ఇవ్వాలి. కండిషన్లు పెట్టదు. కండిషన్లు దేనికి పెట్టాలి? కొన్నిటికి పెట్టాలి, అన్నిటికి కండిషన్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న సమాజంలో అన్నిటికీ కండిషన్ పెట్టుకుని బతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా భార్య ఉంది, నేను అంత స్వేచ్ఛ ఇస్తేనే కదా తను నాతో చెప్పగలుగుతుంది. అంతే అబ్సల్యూట్లీ. అప్పుడు చిన్నప్పుడు వాళ్ళ నానిచ్చుంటే అప్పుడు అక్కడే అప్పుడు వాళ్ళ నానిచ్చిన వాళ్ళ తమ్మునితోనైనా ఎవరితోనైనా చెప్పగలుగుతుండే. మొగోడు సపోర్ట్ ఇస్తేనే ఆడది ఏడికైనా బయటకు వస్తుంది. మొగోడు సపోర్ట్ లేకపోతే ఆడవాళ్ళు ఏడి పోలేరు, ఏం చెప్పుకోలేరు. ఇట్నే గిసొంటి వాళ్ళు భయపెట్టే వాళ్ళ దగ్గరికి పోతూనే ఉంటారు, అవుతుందో ఏదో అన్నీ అవుతాయి, ఎన్నో పనులు అవుతాయి. వేరేటోని భయపడొద్దంటే ముందు మనం ధైర్యం ఇవ్వాలి. మన ఇంట్లో మొగోడు అన్నోడు ఎవ్వడైనా సరే, తండ్రి అయినా కొడుకు అయినా నానైనా తమ్ముడైనా సరే, వాళ్ళ ఇంట్లో ఆడలకు ధైర్యం ఇస్తే రైట్ స్వేచ్ఛ ఎక్కడైనా బతకాలి. మీరు ఏదైనా చెప్పండి, ఏదైనా చేయండి, పర్లేదు, ధైర్యంగా చెప్పి చేస్తే ఇంకా బెటర్. ఇంకా తనకు అండగా ఉన్నా అంటే ఇప్పుడు వచ్చన్నా కూడా నా మొగుడు ఉన్నా నా వెనకాల ధైర్యం ఉంటుంది నాకు చెప్తా, లేదా ఆయన కొట్టే అంత శక్తి కూడా వస్తుంది. వెరీ గుడ్ మెసేజ్ రాము, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్, వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ రావంతి. చాలా సంతోషం అనిపిస్తుందమ్మా. జరిగింది ఇంకా అయిపోయింది. ఇప్పుడు కూడా మీరు సమాజానికి తెలియాలి, మిమ్మల్ని చూసి ధైర్యం రావాలనే ఉద్దేశంతోనే మీ ఇద్దరిని పిలవటం జరిగింది. చక్కగా జరిగింది, ఏదో జరిగింది, వదిలేసి సంతోషంగా ఉంటున్నారు. ఇంకా హ్యాపీగా ఉండండి. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే అండి రాము గారు. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్.